ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ అందరిని చూడడంలో నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకు సాయంకాల సమయం అంటున్నారని చెప్పి మీరు అనుకోవచ్చండి. ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నది సాయంకాల సమయము. ఎందుకని నేను చెప్తానండి. ప్రియమైన బిడ్డలారా, నిన్నటి దినాన మనము గత కొన్ని రోజులుగా యేసుక్రీస్తు యొక్క కల్వరి శిలువ మరణాన్ని గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాము. నిన్న పాత నిబంధన పండుగలలో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అనేటువంటి అంశం మీద నిన్న మొదటి పండుగ అయినటువంటి పాస్కా పండుగకు యూదులు ఎలా సిద్ధపడతారు అనేటువంటి రెండు విషయాల గురించి నన్ను ధ్యానించుకున్నామండి. ఈరోజు పాస్కా పండుగ ఎలా ప్రారంభమవుతుంది, వాళ్ళు ఎలా పాస్కా పండుగను ప్రారంభిస్తారు అనేటువంటిదో ఒక దాదాపు 15 విషయాలను వారు 1 by 1గా చేసి ఆ పాస్కా పండుగను పాటిస్తారు. అందులో ఒక్క సంగతిని మాత్రం ఈరోజు మనం ధ్యానించుకుందామండి. పాస్కా పండుగను వాళ్ళు ఎలా మొదలు పెడతారు అనేటువంటి దాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందామండి. మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రియులారా, ఇప్పుడు మొదటి మాసమైనటువంటి ఆబీబ్ అనేటువంటి నెలలో 10వ తారీఖు వారు ఒక గొర్రెను పరిశోధిస్తారు. 4 రోజులు గొర్రెను ఎన్నుకొని ఆ 4 రోజులు ఆ గొర్రెను పరిశోధించి 14వ తారీఖు ఆ యొక్క మొదటి నెల 14వ తారీఖు ఆ యొక్క గొర్రెను వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చంపి దాని యొక్క రక్తాన్ని వారి యొక్క గుమ్మంలలో ద్వారాలలో అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని రాస్తారండి. రాసి ఇప్పుడు ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి వచ్చి ఏం చేస్తారంటే ప్రియమైన బిడ్డలారా, 2 దీపాలను వారు వెలిగిస్తారండి. మన ముందు 2 క్యాండిల్స్ ఉన్నాయి. అంటే మన దగ్గర దీపాలు లేవు కాబట్టి 2 క్యాండిల్స్ ఉన్నాయి. మీకు ఎండ వస్తుంది కాబట్టి అది మీకు అసలు కనిపిస్తుందో లేదో తెలియటం లేదు. ఈ 2 వెలిగించబడి ఉన్నది. అమ్మని చెప్తా. ఓకే, రైట్. ఈ 2 వెలిగించబడి ఉన్నాయండి. ఇప్పుడు ఈ 2 క్యాండిల్స్, 2 దీపాలు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రియమైన బిడ్డలారా, ఒక దీపము యూదులకు సాదృశ్యంగా ఉంది, 2వ దీపము అన్యజనులకు సాదృశ్యంగా ఉందండి. ఇప్పుడు ఈ యొక్క 2 దీపాలను ఏం చేస్తారంటే ఆ ఇంటి యజమాని వచ్చి ఏం చేస్తారంటే ఆ 2 దీపాలను వెలిగించి ఆమంటారు, నేను ఈ పాస్కా పండుగను నేను ప్రారంభిస్తున్నాను అని ఈ 2 దీపాలను ఆమె వెలిగించి ఆమె ఏం చేస్తారంటే ఆ యొక్క 2 దీపాల మీద అలా చేతులు ఇలా పెట్టుకొని ఈ 2 చేతుల్లో ఇలా కొంచెం అలా ఆడించి ఆ చేతులను ఏం చేస్తారంటే ఇట్లా ఆ యొక్క దీపాన్ని చేతులతో ఇలా కళ్ళు అద్దుకుంటారండి. కళ్ళు అద్దుకొని ఏం చేస్తారంటే ఆ పాస్కా పండుగను ప్రారంభిస్తారు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ యొక్క 2 దీపాలు అంటే ప్రియమైన బిడ్డలారా, 2 దీపాలు ఎందుకు? ఒకటి యూదులు, 2వది అన్యజనులు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క 2 దీపాలు యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాయండి. వారు యేసుని అంగీకరించేవారు కాదు, కానీ ఈ యొక్క 2 దీపాలు వారు పాస్కా పండుగను ప్రారంభిస్తారు. కానీ ఎందుకు ఈ 2 దీపాలు వెలిగించారు? ప్రేమ దేవుడా, ఇందులో ఉండేటువంటి ఆత్మీయ అర్థం ఏంటి? యేసుక్రీస్తు చీకటితో నిండి ఉన్నటువంటి మనుషుల యొక్క జీవితాన్ని ఆయన వెలిగించేటువంటి దేవుడు అనేటువంటి దానిని మనం ఈ యొక్క దీపాలు వెలిగించడం ద్వారా మనము తెలుసుకోగలమండి. ప్రేమ బిడ్డలారా, యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, యేసయ్య ఈ యొక్క లోకానికి ఆయన వెలుగై ఉండెను అనేటువంటి మాటను మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతున్నామండి. 4వ వచనంలో మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అనేటువంటి మాటను చదువుతున్నాం. 9వ వచనం ఏం చెప్తుంది? లోకముకు ఆయన వెలుగై వచ్చాడు, ఆయన చీకటిలో ఉండే మనుషులందరినీ కూడా ఆయన ప్రకాశింపజేయడానికి వెలుగుగా వచ్చాడు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ లోకానికి మానవుడిగా వచ్చి ఆయన కల్వరి శిలువలో ఎందుకు మరణించాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని నా జీవితాన్ని వెలిగింపజేయడానికి. దేవుని బిడ్డలు మాత్రం కాదు, క్రైస్తవులను వెలిగించే దేవుడు మాత్రం కాదు ఆయన. అన్యజనులు, వారు క్రైస్తవులు లేకపోయినా కూడా పర్వాలేదు, వారు క్రైస్తవులుగా కాకపోయినా పర్వాలేదు, వారు కూడా ఆయన ఆహ్వానించినప్పుడు, ఆయన పిలిచినప్పుడు వారి జీవితాన్ని కూడా, చీకటిలో ఉండేటువంటి జీవితాన్ని కూడా వెలిగించేటువంటి దేవుడు యేసుక్రీస్తు. ఆయన చీకటితో ఉన్నటువంటి మన జీవితాన్ని వెలిగించడానికి కల్వరి శిలువలో ఆయన మరణించాడనేటువంటి దాన్ని ఈ పాస్కా పండుగ యొక్క మొదటి సంప్రదాయము మనకు నేర్పిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య యొక్క కల్వరి శిలువ మరణాన్ని లోకము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ దినాల్లో మన యొక్క జీవితంలో చీకటి క్రియలు ఇంకా ఉన్నట్లయితే, అయ్యా నా జీవితంలో ఉండేటువంటి చీకటి క్రియలు తొలగించి నా జీవితాన్ని వెలిగించయ్యా అని చెప్పి
మన కొరకు మరణించినటువంటి యేసయ్యకు మన జీవితాన్ని మనం అప్పగిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, పాస్కా పండుగ ఎలా ప్రారంభిస్తారు, ఆ పాస్కా పండుగ యొక్క మొదటి సంప్రదాయాన్ని తండ్రి మేము ఈరోజు ధ్యానించుకోవడానికి కృప దయచేసావు. ఆ పాస్కా పండుగ ప్రారంభించినప్పుడు వెలిగించబడే 2 దీపాలు దేనికి సాదృశ్యంగా ఉన్నది తండ్రి మాకు నేర్పించారయ్యా. మా జీవితాన్ని వెలిగించడానికి తండ్రి, నీ ప్రాణాన్ని కల్వరి సిలువలో తండ్రి ధారపోయడానికి మా కొరకు తండ్రి అయ్యా నువ్వు మానవుడిగా వచ్చి మరణించావయ్యా. మా జీవితాన్ని వెలిగించడానికి నీ ప్రాణాన్ని ఇచ్చావు తండ్రి. స్తోత్రం. మా జీవితంలో తండ్రి ఇంకా కనిపిస్తున్నటువంటి చీకటి క్రియలు అయ్యా మా జీవితాన్ని నుంచి తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. చీకటిలో, అంధకారంలో, సాతాను యొక్క బంధకంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని యేసయ్య అనేటువంటి తండ్రి వెలుగు చేత తండ్రి అయ్యా వారు వెలిగించబడుదురుగా కానీ తండ్రి మేము ప్రార్థిస్తున్నాను అయ్యా. స్తోత్రం తండ్రి. ఈ యొక్క వెలుగు తండ్రి, వెలుగయ్యున్న లోకానికి వెలుగయ్యున్న నీ యొక్క క్రియలు తండ్రి, నీ యొక్క తండ్రి శక్తి తండ్రి ప్రతి ఒక్కరిని వెలిగించునుగాక, చీకటి నుంచి విడిపించునుగా కానీ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.